హాయ్ వెల్కమ్ టు అంబికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 6 యాలకులు, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి పౌడర్లో చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు వరకు రవ్వని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది కొద్దిగా పొడి పొడిలాడుతూ వచ్చేలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ అనేది మనం రవ్వ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో సేమ్ అంతే క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకొని దింపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ కేసరి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.